హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇంట్లో ఉండే పాత జాకెట్ని సహజంగా పడేస్తాం కదండి, అలా కాకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక హ్యాండ్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నానండి. ఇలా మనం ఏదైతే మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి సీజర్ సహాయంతో నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం కట్ చేసిన పార్ట్ చూడండి ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు మనం రివర్స్ చేసుకుంటున్నాను. రివర్స్ చేసుకుని హాఫ్ సర్కిల్ ఉంటుంది కదండి, అలా రౌండ్గా చూడండి క్లారిటీగా ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా సేమ్ ఇందాకట్లాగే ఇప్పుడు మార్క్ ఏ విధంగా ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాన్ని చూడండి. ఇప్పుడు నా దగ్గర మామూలుగా మామూలుగా ఇలాంటి దారం ఉంది. మీరు ఏదో పూరికోసైనా లేకపోతే ఇంకేదైనా తీసుకోవచ్చు. ఇలా మధ్యలో భాగం తీసి అది ఉల్టా సైజ్గా అంటే మన వైపుగా పెట్టుకుని ఈ చుట్టూ నేను ఎక్కడైతే చూపించానో అక్కడ మొత్తం స్టిచ్ వేసేసుకోండి. నేనైతే మిషన్ సహాయంతో స్టిచ్ వేస్తున్నానండి. మీరు కూడా మామూలుగా సూది దారంతో కూడా స్టిచ్ వేయచ్చండి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ ఏదైతే మనం వేసామో దీన్ని మళ్ళీ నేను రివర్స్ వేసుకుంటున్నాను. ఇలా రివర్స్ వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇలా మనం రివర్స్ వేసుకున్న భాగాన్ని ఇప్పుడు మామూలుగా మన దగ్గర నాప్కిన్స్ కానీ లేకపోతే ఏదైనా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదండి, మామూలుగా అటువంటి క్లాత్స్ తీసుకుని ఇలా కుర్చీల రూపంలో మనకు శారీకి ఏ విధంగా కుర్చీలు వేసుకుంటామో అలా కుర్చీల రూపంలో వేసుకుని చక్కగా దీని లోపల నేను సదురుకుంటున్నాను. ఇవి కూడా జారిపోకుండా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది తయారు చేసుకునేది మామూలుగా కిచెన్లో కొన్ని ఇప్పుడు మనం వంట చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ ఇంకేదైనా అంటే మన చేతికి చక్కగా తుడుచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదే మనం బయట కొనాలంటే మ్యాక్సిమం నేనైతే చూసాను, డీమార్ట్లో చూసాను, 70-80 రూపీస్ ఉంది. చూడండి, చాలా నీట్గా ఉంది. గట్టిగా ఇలా పుల్ చేసినా కానీ పుష్ చేసినా కానీ అది ఊడిపోదండి. అంత గట్టిగా స్టిచ్ చేసుకున్నాము. లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే, మనం హ్యాండ్ బాగాన్ని కట్ చేసుకోండి. ఉక్సులు ఉంటాయి కదండి, ఈ ఉక్సు బాగాన ఇవి కూడా చూడండి, ఈ ఉక్సు బాగాన కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న ఉక్సులు ఉన్నాయి కదండి, ఇవి మామూలుగా మనం బీరువాలో లేకపోతే ఏదైనా షెల్ఫ్లో నేనైతే 2 టైప్స్ టేప్ ఉంటుంది కదండి, దానికి ఇలా స్టిక్ చేశాను. మన దగ్గర చైన్స్ ఉంటాయి కదండి, ఆ చైన్స్ కానీ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు. లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అండి. మనం సహజంగా వంట చేసేటప్పుడు కానీ ఏదైనా ఇంట్లో పని చేసేటప్పుడు కానీ అవి గబుక్కుని జారిపోతాయి అనిపిస్తుంది. అలా కాకుండా జస్ట్ ఇలా అరేంజ్ చేసుకుని నెక్స్ట్ మన పని అయిపోగానే చక్కగా వాటిని మళ్ళీ తీసివేసేసుకోవచ్చు అండి. ఇదైతే మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు జాకెట్ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు జాకెట్ వెనుక భాగాన చూడండి ఒక బాక్స్ షేప్లో నేను కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏదైతే బాక్స్ మార్క్ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా నేను కట్ చేశాను. ఇలా కట్ చేసిన పార్ట్ ఏ విధంగా మీకు కనిపిస్తుందో చూపిస్తాను క్లారిటీగా. చూడండి, ఈ పార్ట్ అయితే మనకి చూపిస్తే ఈ విధంగా ఉంది. దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేశానండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి దీనికి మనం జిప్ యాడ్ చేసుకున్నట్లయితే కనుక ఇది మనకి లైక్ యాజ్ ఎ పౌచ్ ఉంటుంది కదండి, పిల్లలు స్కూల్స్ తీసుకెళ్ళడానికి లేకపోతే మనం ఇంట్లో ఏమైనా పెన్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఎంత అండి, సేమ్ ఇప్పుడు ఈ జిప్ ఏదైతే ఉందో దీనికి ఇలా ఈ జిప్ మనకేంటంటే ఫ్రంట్ సైడ్ ఉండాలి. ఈ జాకెట్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ ఉండాలి. చూడండి, ఇలా ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. మీకు క్లారిటీగా చూసినట్లయితే కనుక అర్థమవుతుంది. చూడండి, ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం చూడండి స్టిచ్ వేసుకున్న అస్సలు కనిపించదు. చూడండి ఏ విధంగా ఉందో. సేమ్ అదే విధంగా దీన్ని కూడా ఇలాగే మడిచి అటు సైడ్ దానికి నేను స్టిచ్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ లైక్ చేయండి, ఈవెన్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మీ కామెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అటు సైడ్ చూడండి ఆ విధంగానే ఇందాకలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా మనం బయట పౌచ్ కొనాలంటే ఈవెన్ 20 రూపీస్ అవుతుందండి. ఇలా ఓల్డ్ బ్లౌజెస్ పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చండి. ఈ జిప్ని కొంచెం మనం ఇలా వెనక్కి లాగినట్లయితే కనుక అది ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక పౌచ్ లాగా రెడీ అయిపోయింది. చూడండి, దీనిలో పిల్లలకి స్కూల్స్ కానీ పెన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. లేదా మన ఇంట్లో ఇలాంటి చాక్స్ ఉంటాయి కదండి, పిల్లలు పట్టుకుంటారనుకుంటే దీనిలో పెట్టేసుకోవచ్చు. ఇలా గ్లూ డబ్బాలు కానీ ఏవైనా కానీ మీరు సర్దుకోవచ్చు. చూడండి, ఈ పౌచ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. జిప్ కూడా చూడండి చాలా స్టిఫ్గా ఉంది. ఇది నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకొకటి అండి, ఇలా జాకెట్ ఫ్రంట్ భాగాన్ని తీసుకున్నాను. ఏదైనా మీకు రౌండ్ సర్కిల్లోనే నేనైతే ఒక మూత్ తీసుకున్నాను. ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్నానండి. మనం ఇప్పుడు మార్క్ చేసుకున్న భాగాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా బ్లౌజెస్ అనే కాదండి, ఇంకా ఎన్నో వాటిని మనం పడేయకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఐడియాస్ ఇలాంటి ఎన్నో అనేవి వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. ఇలా మనం కట్ చేసుకున్న దానిలో మామూలుగా ఇలా టెడ్డీ బేర్స్లో ఉంటుంది కదండి, ఇలాంటి వేస్ట్ దూద్ అనేది, దాన్ని ఇలా పెట్టుకుంటున్నాను. దాన్ని ఇలా పెట్టేసి చుట్టూ ఈ విధంగా మనం దగ్గరికి కనుక లాగినట్లయితే కనుక మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి.
దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నాను, లేదా సూదితో అయినా కుట్టేయచ్చు. జస్ట్ ఊరికలా రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నానండి. దీన్ని ఇలా జస్ట్ ఒక విరిగిపోయిన కప్స్ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా పెట్టేసుకుంటే కనుక సూదులు అటువంటి ఏమైనా మనం మిషన్ దగ్గర యూస్ చేసేవి ఎక్కడ పడితే అక్కడ కుచ్చుకుంటాయండి. ఇలా పెట్టుకోవచ్చు. ఇది మనకు యూస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా అలాగే కదండి, పాత టెడ్డీ బేర్స్ని ఎలా యూస్ చేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు కావాలంటే కామెంట్ చేయండి. మన ఇంట్లో ఓల్డ్ టెడ్డీ బేర్స్ ఉంటాయి కదండి, మన పిల్లలు ఆడుకుని అవి నల్లగా అయిపోయిన తర్వాత చినిగిపోయిన తర్వాత మనం పడేస్తాము. అలా కాకుండా అది కూడా ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూపిస్తాను.